హంద్రీనీవా కాలువలో కూటమి ప్రభుత్వం చేపట్టిన లైనింగ్ పనులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు పోల శ్రీనివాసరెడ్డి ముగ్బూల్ తెలిపారు. లైనింగ్ చేపడితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయన్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే లైనింగ్ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 12న జరిగే పోరుబాటును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాసులకి అంటే కమిషన్ కాసులకి కక్కుర్తిపడి లైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చి వాటితో కమిషన్లు రాబట్టుకునేదానికి ఆలోచన ఉంది తప్ప రైతులకు మేలు జరగాల, కాలువకు నీళ్లు వదలాలా, దాని ద్వారా నీళ్లు లోపలికి ఇంకిపోతాయి, పర్కులేట్ అవుతాయి, ఆ నీళ్ళ ద్వారా బోర్లు రీఛార్జ్ అవుతాయి, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఉండదు, మీరు లైనింగ్ పనులు చేయొద్దండి అని మేమంటే మా కమిషన్లు మాకు కావాలా, మేము లైనింగ్ చేస్తామనే పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయమంటే లైనింగ్ చేస్తారంట. లైనింగ్ చేసి ఏం చేసేది, నీళ్లు పోకుండా అడ్డుకొని ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో దానికన్నీ మూసేసి అందరినీ రైతన్నలను కష్టపెట్టే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. ప్రతిదానికి కమిషన్ పేరిట వీళ్ళందరూ దోచుకునే ప్రయత్నంలో హంద్రీనీవా కాలువను ఏదైతే ఉద్దేశంతో ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారో మళ్ళీ దానికి మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎలా అమలు చేశారో దాన్ని వదిలేసి కొత్తగా ఏదేదో చేసి కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.